హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్. మన షెడ్ అయితే కోళ్ళ కోసం వేసుకున్నది పూర్తి కావడానికి వచ్చింది. ఇగో ఇది షెడ్ మొత్తం. దీన్ని 11 గుంజలతో నిలబెట్టినాం. మొత్తానికి 25 ఫీట్ల పొడుగు, 15 ఫీట్ల పొడుగు, 15 ఫీట్ల వెడల్పుతోటి 25 ఫీట్ల పొడుగు. 100 కోళ్ళకని వేసుకున్నాం. కానీ ఇది 100 కోళ్ళ కంటే ఎక్కువ కూడా పడతాయి. అది మొత్తం చూపిస్తా మీకు. 100 కోళ్ళ కోసం అని చెప్పేసి దీన్ని నిర్మించుకోవడం జరిగింది. మొత్తానికి ఇదైతే కంప్లీట్ దిశకు వచ్చింది. కంప్లీట్ అవ్వడానికి దీని మీద కవర్ కట్టి చుట్టూ జాలి వేస్తే ఇంకా పని అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 2 రోజుల పని ఉన్నది. ఇగో ఇదంతా షెడ్డు. ఇగో ఇది జాలి. దీని పక్కన ఇగో ఇట్లా రౌండ్ ఆఫ్ వేయడానికి, దీని కింద వేయడానికి ఇది జాలి. ఇట్లా చుట్టూ వేయడానికి కింద ఇక్కడ వరకు వేస్తాం. ఇక్కడ నుంచి ఒక డోర్ పెట్టుకుంటాం. ఇటు ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటాం. ఇక్కడ ఒక డోర్ పెట్టుకొని లోపలికి పోతాం. ఇది జాలి. 5 ఫీట్ల జాలి అయితే తీసుకొచ్చినాం. దీన్ని ఇక్కడ ఒక ఫీట్ తవ్వి ఇక్కడి వరకు కంప్లీట్ చేస్తాం. దీన్ని చేసి తర్వాత దానికి మళ్ళీ కబూతర్ జాలి వేస్తాం. లోపలికి పాములు ఇట్లా ఏం రాకుండా. అట్లాగే ఇది తిరగడానికి ఈ చేను మొత్తం 5 ఎకరాల అంతా చేను ఉన్నది. ఇదంతా బయటనే దింపుతాం. ఇంకా వీటికి సపరేట్గా ఫీడింగ్ చేయడం కానీ ఏం లేదు. 100 కోళ్ళే కదా. ఇది ఇట్లా చూసుకుంటూ పోతే 5 ఎకరాల చేను ఉన్నది. ఇది మొత్తం 5 ఎకరాల దాకా ఇందులో బయట ఇడిచి పెడితే అవే తిరిగేసి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక షెడ్ వేసినాం. ఇది ఈ షెడ్ కాకుండా ఇంకా ఫ్యూచర్లో వేయడానికి కూడా ప్లేస్ ఉంది. ఇగో ఇక్కడ ఇది ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ ఏమి వేయం. ఇట్లా రౌండ్ ఆఫ్ జాలి వేసుకుంటాం దీని పక్క నుంచి. మళ్ళీ ఇదంతా సాఫ్ చేసుకుంటే ఇదంతా ఒక 10 గుంటల దాకా ఉంటుంది. 10 గుంటల కంటే ఎక్కువనే ఉంటుంది. ఆ 10 గుంటల జాగలో మళ్ళీ రేపు మేకలు కోళ్ళు పెట్టుకోవడానికి, లేదా నా ప్లానింగ్ ఏంటంటే పాలు ఉత్పత్తి కోసం బర్రెలు కానీ ఆవులు కానీ తీసుకురావడం అనేది నా కోరిక. దానికోసమే చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు కోళ్ళు పెట్టిన. ప్రజెంట్ అయితే కోళ్ళు అయితే కొనుక్కున్నా. నేను మొత్తం పెద్ద కోళ్ళు మాత్రమే కొనుక్కొని దాని ద్వారా వచ్చిన పిల్లల్ని పెంచుకోవడం. పిల్లలు అయితే ఏం తీసుకోవట్లేదు. మొత్తం నాటుకోళ్ళే. మీరు నాకు ఎంత తొందరగా షేర్ చేసి ఇక్కడ వరకు జాగా, ఇది ఇక్కడ వరకు జాగా, ఇదంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు అన్నట్టు ఇది మొత్తం జాగా. ఇది అయితే ఇక్కడ వరకు జాలేసి అందులో లోపల ఇడిచి పెడతాం. ఇందులో జాలేసి పెంచుతాం. దీనికి జాలి వేస్తాం, దీనికి జాలి వేస్తాం. ఇంకా కోళ్ళు బయటికి రాకుండా మొత్తం బయటకు వచ్చే పని లేదు. ఒక బర్రెలు మేకలు ఆవులు మాత్రం అవి బయటికి వెళ్ళే పని ఉన్నది. సో ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. నా నెంబర్కి కాల్ చేయండి నాటుకోళ్ళ కోసం. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కోళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి మొత్తం ఫుల్ వీడియో మళ్ళీ పెడతా. ఇప్పుడైతే 2 రోజుల పని ఉన్నది. ఈ 2 రోజుల పని తర్వాత ఈ వీక్లో కోళ్ళు మొత్తం గ్యాదర్ చేసి తీసుకొస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.